ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఫోన్ ఎక్కడుంది? ఏంటి శివ? నా ఫోన్ ఎక్కడుంది? శివ, నా దగ్గర ఉంది, తీసుకో. ఇందులో నేను సంపాదించిన సాక్ష్యాధారాలు లేవేంటి? ఏంటవి? అక్కని చంపిన దుర్మార్గుణ్ణి చట్టానికి పట్టించాలని నేను పడ్డ కష్టం ఇందులో ఉండాలి. కానీ అది డిలీట్ అయిపోయింది. నా ఫోన్ ఎవరు తీసుకున్నారు? నీకన్నా ముందు నా ఫోన్ ఎవరి దగ్గర ఉంది? చెప్పు పెద్దమ్మా. ముందు అంబులెన్స్ కి ఫోన్ చేయండి. శివ చేతిలో ఫోన్ ఉంది, తీసుకోండి. శివ, నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఈ ఫోన్ నీ చేతుల్లోనే పట్టుకున్నావు. అంబులెన్స్ కి ఫోన్ చేస్తానని ప్రదీప్ అడిగాడు. నా ఫోన్లో ఛార్జింగ్ లేదని నీ ఫోన్ ఇచ్చాను. పిచ్చా నీకు? ఏంటే, ఎందుకు అలా అరుస్తున్నావు? అరవకపోతే నా ప్రాణాలు కూడా పణంగా పెట్టి గౌరక్క ఆత్మకి శాంతి కలిగేలాగా చేద్దామనుకున్నాను. ఫోన్లో ఉన్న ఆధారం మళ్ళీ మళ్ళీ దొరుకుతుందా? వాడెవడో మొబైల్ అడిగితే నువ్విచ్చేస్తావా? అంబులెన్స్ ను పిలుద్దామని. నా ఫోనే కావాలా? ఇంకెవరిది లేదా? పెళ్లికి అంతమంది వచ్చారే, వాళ్ళల్లో ఎవరో ఒకరిది నువ్వు తీసుకోలేవా? అంతెందుకు మీ చెల్లెలని అడగలేవా? నువ్వు ఇవ్వడం తప్పు. అందులో ఆధారం ఉందని నాకు తెలియదు కదా. తెలీదని నేను అనుమానించే వాడికి నువ్వెలా మొబైల్ ఇస్తావు? ఏమైందమ్మా? ఏమీ లేదు గోవిందు, తనకు చెప్పకుండా పెళ్లి చేశామని కోపడుతోంది, అంతే. నువ్వు చేసిన పనికి ఎవరికైనా కోపం వస్తుంది. నానా, జరిగిపోయిన దాన్ని తిరిగి సరిదిద్దుకోలేం. అయినా జరిగింది మంచిదే కదా. మంచి నీకు జరిగింది, నాకు కాదు. శివ, పొరపాటు అనుకుంటావో తప్పనుకుంటావో నేను చేసిన పనికి క్షమించమని అడుగుతున్నాను. అయిందేదో అయిపోయింది. ఇంటికెళ్దాం పద. ఏంటికి? మనింటికి. నీకు అన్నయ్యకి పెళ్ళయింది కదా, నువ్వు మా ఇంటికి వచ్చేసివా? ఒక పెళ్లి ఆగిన ఇంట్లో ఇంకో పెళ్లి జరిగింది. అక్కడికి వెళ్తే మళ్ళీ నీకు ఏవో గుర్తొచ్చి ఇబ్బంది పడొచ్చు శివా. జరిగిందంతా మన మంచికే అనుకొని సంతోషంగా వెళ్దాం. ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? ఎవరికి సంతోషం? మీ అన్నయ్యకి పెళ్ళయిందని ఉప్పొంగిపోతున్నారేమో, కానీ నేను పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు, పెళ్ళాన్ని కాదు. శివ, ఏంటిది? ఏంటంటావేంటి పెద్దమ్మా? నేను పడ్డ కష్టాన్నంతా బూడిద పాలు చేసిన ఇతన్ని
నేను క్షమించను 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 అమ్మా శ్రీవల్లి, టెంట్ సామాన్లన్నీ షాప్లో పెట్టేసి వచ్చానమ్మా. గంగన్న రాలేదు కదా, ఒక్కడనే పనంతా చేసేసరికి ఒళ్ళంతా హోనం అయిపోయిందమ్మా. నువ్వు వడ్డించే ఫుల్ మీల్స్ తింటే గానీ నాకు నిద్ర పట్టదు. ఏంటమ్మా ఎవరు మాట్లాడరు? కొంపదీసి ఎవరు ఏం వండలేదా ఏంటి? వండేమన్నా. వడ్డించే ఓపిక లేదా చెప్పండి, నేనే వెళ్ళి ప్లేట్లో పెట్టుకుని మరీ తింటా. నువ్వు పళ్ళెంలో పెట్టుకుంటావు, అన్నయ్య పెళ్ళాన్ని పట్టుకొని ఇంటికి రాకూడదంట. ఓహో, శివమ్మ బెట్టి చేసిందని మీ అందరికీ కోపంగా ఉందా? అన్నయ్య తన మెడలో తాళి కట్టాక అత్తారింటికి రావాలా లేదా? ఇంట్లో అత్తలేదు కదమ్మా, అందుకే రాలేదేమో. అలా అంటావేంటన్నయ్యా? మా చిన్నప్పుడే మాకమ్మ దూరం అయింది. అన్నీ అన్నయ్య అయ్యి మమ్మల్ని పెంచి పెద్ద చేశాడు. కానీ పెళ్లి చెయ్యలేకపోయాడమ్మా మీ అన్నయ్య. నీ పెళ్ళైనా అయ్యింది కదన్నయ్యా. అయినా మాత్రం ఏంటి ప్రయోజనం? లాభాల కోసమే పెళ్లి చేసుకుంటారా అక్క? రూపాయి కూడా కట్టం తీసుకోకుండానే తాళి కట్టాడు కదా గంగన్న. లక్ష్మీదేవిలా ఆడపిల్ల ఇంట్లో అడుగు పెట్టాలి కాని డబ్బు ఎంతొస్తుందన్నది ముఖ్యం కాదన్నయ్య. నువ్వలా అనుకుంటే మావయ్య వాళ్ళు మమ్మల్ని ఏమైనా కట్నం అడిగారా? లేదు కదా. దేవరాజ్ బావా నిన్నిష్టపడి పెళ్లి చేసుకుంటా అన్నాడమ్మా. నీకు ఇష్టం లేకుండానే శివమ్మ మెళ్ళలో తాళి కట్టావా అన్నా? ఇష్టాలు కాదు, అప్పుడు ఉన్న పరిస్థితి అలాంటిది. అంటే ఏంటన్నయ్య నువ్వనేది? ఎవరో తాళి కట్టేస్తారని శివకి ఇష్టం లేని వాళ్ళు తన జీవితంలోకొస్తే శివ ప్రాణాలతో ఉండదని తిరుపతత్త వేడుకోగానే అన్నయ్య తాళి కట్టేశాడక్క. కళ్ళు మూయబోతున్న నా కూతురు శివ పార్వతిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేది ఒకే ఒక్కడు, అది నువ్వే. దానికి ఇష్టంతో పనిలేదా? పసుపు తాడుంటే చాలా. అంతే కదమ్మా, మూరడు తాడు ముక్కుంటే చాలు మెడకు కట్టిపడేయొచ్చు అనుకుంటున్నాడు అన్నయ్య. ఏంట్రా అందరూ కలిసి నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? తప్పు చేయలేదన్నయ్య, కాని అత్త అడిగిందని శివను పెళ్లి చేసుకున్నానని మాత్రం చెప్పకు. మరి ఇంకెవరు అడిగారని? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.